రకరకాలుగా చర్చలు చేసిన ఫలితం లేదు కాబట్టి ఇప్పుడు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. మొన్న విశాఖపట్నంలో చేసినాం, ఈరోజు ఎక్కడ చేస్తున్నాం. రేపు 13వ తారీఖున విజయవాడలో దాదాపు 30,000 మందితోటి భారీ స్థాయిలో ధర్నా చేయాలని ప్లాన్ చేశాం. వాస్తవం ఏంటంటే మేమే ప్రభుత్వానికి వ్యతిరేకం, రాజకీయ పార్టీలు కాదు. మా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయండి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. మా ఉద్యోగాలు మేము చేసుకుంటాం. ఉద్యోగ భద్రత కల్పించండి. రాష్ట్రంలోని విద్యుత్తంతో 40,000 మంది 35,000 మంది పైచీలకు అరకొర జీతాలతో బతుకుతున్నారు. వాళ్ళ శారీరక దోపిడీ జరుగుతుంది. ఇంకెంతకాలం బతకాలి? ఇది చాలా దారుణం. అదేవిధంగా పెన్షన్ లేకుండా తీసేశారు. పోలెక్కి కింద పడడానికి పెన్షన్ లేకపోతే వాడు ఏ విధంగా బతుకుతాడు? ఎంప్లాయీ అని చెప్పి ప్రభుత్వ పథకాలు ఇవ్వరు. ఏమంటే మీరు ఎంప్లాయీ అంటారు, ప్రభుత్వ పథకాలకు అర్హులు అంటారు. మరి ఈ విధమైనటువంటి దారుణంగా ప్రభుత్వ పథకాలు లభించడం లేదు, పిల్లలకు విద్య లభించడం లేదు. 25,000 రూపాయలు ఇచ్చి ఏ పథకాలు ఇవ్వకుండా మరీ అనగదొక్కి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ అని కొత్త విధానం తీసుకొచ్చారు. ఒకే డిపార్ట్మెంట్ ఒకే రూల్ అనేది ఉండాలా, అందరికీ ఒకటే రూల్ ఉండాలని మేము చెప్తా ఉన్నాం. అట్లా కాకుండా మంచికొక రూల్ పెట్టి కంపాషనేట్ గ్రౌండ్ అంటారు. రకరకాలుగా వేధింపులు జరుగుతున్నాయి. యాజమాన్యాలు విద్యుత్ ఉద్యోగులతో తైతక్కలాడుతూ ఉన్నాయి. ఈ తైతక్కలాడితే ఇంకా క్షమించమని మేము చెప్తున్నాం. ఎంతకాలం అని ఓపిక ఉంటుంది? మాకు కుటుంబాలు ఉన్నారు, మాకు భార్య పిల్లలు ఉన్నారు. ఏం పిల్లల్ని చదివించాలా? ఒక పిల్లగాడిని స్కూల్కి పంపించాలంటే 1,00,000 రూపాయలు కట్టాలా. ఎల్కేజీ పిల్లవాడికి 1,00,000 రూపాయలు అడుగుతున్నాయి. మరి వీటిని అరికట్టట్లే. విద్య ఊరిక దొరకట్లే, వైద్యం ఊరిక దొరకట్లే. జీతం ఇచ్చేది 25,000 రూపాయలు ఇస్తావు. ఏ విధంగా బతుకుతారు? మరి ఈ పరిస్థితులన్నీ పూర్తిగా పరిష్కారం కావాలని మేము అడుగుతున్నాం. పెన్షన్ ఇవ్వాలి, ఎనర్జీ అసిస్టెంట్ సర్వీసులు రెగ్యులర్ చేయాలి, మెడికల్ పాలసీ. ఏమయ్యా పోలికి కింద పోనీ వైద్యం చేసుకోవచ్చు, ఎట్లా బతుకుతాడు? ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. ఈ ఖచ్చితంగా అపరిమిత మెడికల్ పాలసీ ఉండాలా. అదేవిధంగా ఖాళీలు ఉన్నాయి, వేలాది కొద్ది ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నారు. ఉన్న ఖాళీలు మీరు ఫిలప్ చేయకుండా ఏ విధంగా ఉద్యోగాలు కల్పిస్తారు? కాబట్టి మేమేం అడుగుతున్నామంటే సంస్థలో ఉన్నటువంటి ఖాళీలని ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో బేషరత్తుగా రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా మిగిలిపోయినటువంటి రిక్రూట్మెంట్ చేయాలి. పనివారం తగ్గించాలి, రాళ్ళు తగ్గించాలి. చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళందరినీ ప్రమోషన్లు కల్పించాలా. ఈ విధంగా ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటంత వరకు ఈ ఉద్యమం ఆగదు. మేమైతే ఈ రోజుతో కోపగించుకున్నదే ఆలోచితంగానూ అనాలోచితంగా చేసింది కాదు. దపాలుగా చర్చలకు వెళ్ళి విసిగి వేసారి విధి లేని పరిస్థితుల్లో రోడ్డు ఎక్కాం. ఈ రోడ్డు ఎక్కడానికి కారణం ప్రభుత్వాలే. ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా మా మీద ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం మేము కూడా అదే పద్ధతిలో ఉండాలని మేము నిర్ణయించుకున్నాం. రేపు విజయవాడ నగరంలో జరగబోయే భారీ ర్యాలీ ద్వారా మేము అయినా కానీ గుర్తు చేస్తాం. రాష్ట్రంలో వేలాది మంది అనేక సమస్యల్లో ఉన్నారు, మా సమస్యలు పరిష్కరించండి. రేపు విజయవాడ నగరంలో దాదాపు 30,000 మందితో ర్యాలీ చేసి విద్యుత్ ఉద్యోగుల పరిస్థితి అంటే తెలియజెప్తాం. అయినప్పటికీ చర్చలు ఫలిప్రదంగా కాకపోతే 15 నుంచి నిరవధిక సమ్మెలో వెళ్తాం. తెగిన దాకా సాగు రేవో తెలుసుకోవాలని నిర్ణయించుకోవాలి.